నేటి సమాజంలో మానవ సంబంధాలు అంతకంతకు దిగజారుతున్నాయి. అమ్మర్పేటలోని ఓ భూమి విషయంలో ఇద్దరు అక్కా చెల్లెలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నా పేరు రేవతి, మా నాన్న పేరు వెంకటయ్య, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. మాకు ఇది ఎట్లా ఇచ్చారంటే ఇద్దరు పొత్తున మా అక్క చెల్లెల పొత్తున ఇచ్చింది. మా అక్కది వెనక ఉంది, నాది ముందు ఉంది. ఏమైందంటే మా అమ్మయ్య ఉన్నంతసేపు ఏం గొడవలు లేవు, ఎందుకంటే చాకిరి చేయించుకోవాలి కదా, అట్లా అని చేయించుకున్నారు. మా అమ్మయ్య ఉన్నంతసేపు ఏం గొడవలు లేవు. మా అమ్మయ్య ఎప్పుడు చచ్చిపోయినరో మా ఆయనను 2 సార్లు కొట్టిర్రు. మా అన్న మా అక్క ఇద్దరు కొట్టిర్రు. ఈ జాగా కాల్ చేసేయాలి, అమ్మేసేయాలి, కాల్ చేయండి చేయండి అంటే మేము చేయలేము. అయితే మా ఆయనని ఇంకా 2వ సారి కొడితే ఏం చేసినామంటే మేము ఇక్కడ గుడి చేసుకొని వచ్చి ఉన్నాము. గుడి చేసేసుకొచ్చి ఉన్నాక 6 నెలలు ఇంకా కాలేదు. మా ఆయన ఇంకా కొట్లాడి వెళ్ళిపోయిండు. మా ఆయన ఏమన్నాడు, వద్దు పూజ, ఇది ఉంటే గొడవలు అవుతాయి, వేరే జాలు ఉండి మన కిరాయికి ఉందాం, బతుకుదాం, ఇల్లు అమ్మేసానంటే సరే అని చెప్పిన జాగా అమ్మేసిన. నేను ఫస్ట్ మా కాక పేరు మీద ఉంది, మా చిన్నమ్మ పేరు మీద. మా చిన్నమ్మ పేరు నుంచి మా నాన్నకైంది. ఎందుకైందంటే మా నాన్న కొనుక్కున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. మా నాన్న ఏం చేసిరంటే మా ఇద్దరికి పొత్తునిచ్చారు. ఎందుకంటే కట్నం ఇచ్చే స్తోమత లేక, పేపర్లో ఉన్నాయి, మా కట్నం ఇచ్చే స్తోమత లేక మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. కానీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు, కానీ స్తోమత ఉంటేనే కదా రిజిస్ట్రేషన్ మేము చేసుకుంటాం. మాకు స్తోమత లేదు, ఉన్నంతలోనే చేసుకుంటాము. మాకు రిజిస్ట్రేషన్ లేక మేము నోటరీలు ఉంచుకున్నాము. నోటరీలు ఉంచుకుంటే వీలేం చేసిరంటే గుడిసెలు ఉన్నాక మేము వెళ్ళిపోయినాక 2016లో మేము ఇక్కడ ఉన్నాము. 2017లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకురు. ఎలా చేసుకురో నాకు తెలియదు. ఆ రిజిస్ట్రేషన్ ఏ లెక్కతో చేసుకురో ఎట్లా, ఇంకో పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఫస్ట్ సార్ కొడితేనేమో బతిమలాడిండే, నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, పోతుంది, అది ఇది అని అంటే మేము ఇంకా ఇవ్వలేము. సెకండ్ సార్ కొడితే మేము పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఇంకో మా కాకది ఇది, మా కాక నుంచి ఎన్ఓసి ఆమె సంతకం, నా సంతకం. ఎందుకంటే ఆమె జాగా అమ్ముకున్నాక నాకేం అబ్జెక్షన్ లేదు, నా జాగా అమ్ముకుంటే ఆమెకేం అబ్జెక్షన్ లేదు. ఇది నాది. ఎందుకంటే సార్ నోటరీ ఉంది, నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేక, ఎందుకంటే నా పరిస్థితి బాగాలేదు, నాకు 3 పిల్లలు. నేను నా తగ్గట్టు నీకు నా స్తోమత ఎంత ఉంటుందో నేను అంతే ఉంటా. నేను అంతకుమించి ఎక్కువ పెట్టలేను కదా సార్. నాకు పిల్లలు ఉన్నారు, 3 మోర్పోరలు ఉన్నారు. ఎట్లా పెంచుకోవాలి నేను వాళ్ళని చూసుకోవాలా, నేను చూసుకోవాలా, లేకపోతే ఈ కొట్లాటను చూసుకోవాలా? వీళ్ళ చేంజ్ చేసిరు. లేదు కబ్జాకి ఇంకా ఎన్ఓసి కూడా చేసుకున్నాం సార్. మేము చేసుకున్నాక నా సంతకాలు అంటే నేను నడు పోలీస్ స్టేషన్కి వెళ్ళని గోడ గులగొడితే కూడా పోలీసు వాళ్ళ దగ్గర కూడా రాలేదు అసలు. మరి పోలీస్ స్టేషన్ పేపర్స్ ఉన్నాయంటే మరి పేపర్స్ చూపించాలి కదా సార్. పేపర్లు లేవు, ఒకటి ఏం లేదు. ఇక్కడ అందరికీ తెలుసు సార్, బస్తలు అందరికీ తెలుసు. పెళ్ళిళ్ళకు నాకు పసుపు కుంకాల కింద ఇచ్చిన విషయం అందరికీ తెలిసి నేను భరించలేక, ఆ మహాతల్లి బాధ భరించలేక నేను అమ్ముకొని వెళ్ళిపోయినా తెలుసా సార్. ఎట్లా అంటే ఒక నార్మల్గా టార్చర్ పెట్టలేరు నన్ను. ఎంత టార్చర్ అంటే దానికి ఆమె కంటే మొగ్గులు లేడు, నాకు మొగుడు, నేను మొగ్గుతో మొగుడు పిల్లలు నాకు వద్దా సార్. అందరిలాగా నేను ఆడదాన్ని, నేను అందరిలాగా బతకాలని నాకు ఉండదా? ఆమెలాగా ఇడిచిపెట్టుకోవాలని. నేను సంతాన అమ్మాయి ఆయనకు అమ్మిన, ఇక్కడనే ఉంటాడు, ఈ ఇంట్లోనే ఉంటుండే. ఆయనకు అమ్ముకున్నా, ఆయన వాళ్ళకి అమ్ముకున్నాడంట. ఇంకా అప్పటి నుంచి లొల్లిలే సార్. ఇంకా ఏమంటారు అంటే తెలుసా గల్లీలో, అది ఆమె ఎందుకు వస్తలేదు, ఆమె జాగా కాబట్టి ఆమె ఎందుకు వస్తలేదు అని అంటే, నా జాగా ఒక్కసారి అమ్ముకొని వెళ్ళిపోయాక మళ్ళీ ఎందుకు వస్తాం సార్ మేము? మాకేం అవసరం చెప్పు? మేము ఎక్కడ ఉంటాం? కీసర్ గుట్టలు ఉంటాం. కీసర్ గుట్ట నుంచి ఇక్కడ రావడానికి ఏమైనా ఇది ఉంటుందా సార్ మాకు? ఇప్పుడు ఏం లేదు సార్, మాకు కోరుకునేది మా జాగా, నాకు పసుపు కుంకాల కింద ఇచ్చిన జాగా నేను అమ్ముకున్నా, అది ఎవరు చెందాలో వాళ్ళకి చెందాలి సార్. ఎందుకంటే వాళ్ళు ఉసురు మాకొద్దు. కానీ నన్ను ఎంత కడుపు కోత పెడుతున్నారు ఇక్కడ అందరూ. వాళ్ళైతే నాశనం పట్టిపోతారు సార్. నాకు కడుపు కోత ఎంత భరించుకుంటున్నానో నా అమ్మయ్యకి నయ్యకి గుద్ద కడిగినాను సార్ నేను, తెలుసా? ఇక్కడ అందరికీ తెలుసు సార్. కానీ అంతా ఇది లేకుండా అయిపోయినాను సార్. నేను ఒక ఆడపిల్లను సార్. ఆడపిల్లకి ఇచ్చింది వాళ్ళని తీసుకుంటారా సార్? గుంజుకుంటారా? మనిషా పశువు అర్థమవుతలే సార్. కొట్టిర్రు సార్, మా ఆయననైతే ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు సార్. మేము వెళ్ళిపోయినాం సార్, మేము భరించలేకనే మేము వెళ్ళిపోయినాం సార్. ఎట్లున్నామంటే ఊర్లో సార్ మీద ఎంత మంచిగా ఉంది సార్. ఊర్లో ఉన్నాం సార్, మీరు రండి చూడండి ఒకసారి మేము ఎట్లున్నాము. ఇప్పుడు ఆమె వస్తుంది మంచిదా సార్ మాకు? మా పిల్లలకైనా మంచిదా? మేము అట్లానే ఏం లేదు సార్. ఇప్పుడు మెయిన్ వీళ్ళ ప్రవీణ్ బయట ఉన్నాడు కదా, మీరు అక్కడ ఉండి ఈయన నడిపిస్తున్నాడు, ఇదంతా డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నాడు. రమ్మంటేనేమో రాడు. 10 సార్లు సార్, ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్కి పోతూనే ఉన్నాం మేము. ఒక్కసారి ప్రవీణ్ మీద రా అంటే రాడు. వీళ్ళ అక్క నుండి పంపిస్తున్నాడు సార్. ప్రవీణ్ గారు వచ్చిరనుకో, ఒక్కసారి వస్తే తెలుస్తుంది. ఎస్ఐ సార్ కూడా ఒకసారి కొట్టిండు.
ఎందుకు బాబు ఇట్లా అక్కకి ఇచ్చింది చెల్లెలకి ఇచ్చింది ఇట్లా ఎందుకు గొడవ పెడుతున్నావు అని చెప్పిండు. ఆయన ఎన్ని తప్పులు ఉన్నాయో పొలిటీషియన్ కూడా తెలుసు సార్. ఈ బస్సులో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి గల్లీ ఒక్క నిమిషం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ బస్సులో తెలియని ఇది 100 గజాలు సార్. 50 జాగీష్ పెట్టినందుకు 45 కాదు సార్. నేను ఇంకోటి అడుగుతా, నాకు చిన్న తెలియక అడుగుతా. ఎవడైనా జాగా కబ్జా చేస్తే మొత్తం చేస్తాడు కానీ సగం చేస్తాడా సార్? నాదేముందో, నా పేపర్లు ఏముందో నేను అదే రాసుకున్నాను. అదే ఉంది సార్. కావాలంటే మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఎలాంటి రైట్స్ ఉన్నా కూడా వాళ్ళు రావచ్చు. ఈ అమ్మాయి ఇల్లు కట్టుకోవచ్చు సార్. నాకు స్తోమత లేదు సార్. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే స్తోమత నాకు లేకుండే కాబట్టి నేను నోటరీ తోటే ఉన్నాను. కానీ నాకు తెలియక, నాకు సంబంధం లేదు, నాకు అసలు తెలియదు సార్. వాళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో కూడా తెలియదు సార్. సార్ పైసా చనిపోయినాక పైసా ఉన్నది ఒక లెక్క ఉన్నది, పైసా లేని ఒక లెక్క ఉన్నది సార్. ఏంటి సార్ ఈ పరిస్థితి? బాగుంటుండే కదా అప్పుడు, అందరు ఉంటుండే పెద్ద మనుషులు మొత్తం ఉంటుండే. న్యాయమా సార్? వాళ్ళు చనిపోయినాక చేసుకున్నాడు. ఇది అసలు న్యాయమా సార్? ఇది ఎంత ఘోరంగా సార్. నాకు కడుపు కోత ఇట్లా మట్టి దుమ్మ దూలి పోస్తున్నాను వాళ్ళకి, అడ్డమైన వాళ్ళకి అందరికీ పోస్తున్నాను. నాకు కడుపు కోత నేను ఎంత భరించుకుంటున్నానో వీడికి వెళ్ళిపోయినాక కూడా ఇంకా ఏడిపిస్తూ తప్పుతున్నాను. అంటారంటే ఇంకేమంటారంటే తెలుసా, ఇంకా వస్తలేదు అమ్ముకున్నాం ఎందుకు వస్తలేదు అని అంటే, అవును సార్ నేను అమ్ముకున్నా, నేను వెళ్ళిపోయినా, నేను ఎందుకు వస్తా సార్? కీసార్ గుట్ట నుంచి పొరల్ని నేను ఇచ్చిపెట్టి రావాలా సార్? న్యూగా బెస్ట్ ఒక FDA సర్టిఫైడ్ స్పైన్ మేనేజ్మెంట్ థెరపీ ఫర్ ఇన్ఫ్రారెడ్ థర్మల్ హీట్ మరియు ఆక్యుప్రెషర్ ద్వారా వెన్నుపూసను సరిచేస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, నొప్పులు తగ్గుతాయి, శరీరానికి సహజ శక్తి పెరుగుతోంది. వెన్ను నొప్పి, మోకాల నొప్పి, న్యూరో సమస్యలు, డయాబెటిక్ వంటి వాటికి సహజమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స ఇది. ఇటువంటి మెరుగైన వైద్యం కోసం మీరు మమ్మల్ని ఒక్కసారి సంప్రదించండి. మా చిరునామా SVR స్పైన్ కేర్ 2-3-593 రేణుకా రెసిడెన్సీ అపార్ట్మెంట్స్, సాయినగర్ కాలనీ, రోడ్ నెంబర్ 1, నాగోల్, హైదరాబాద్. పిన్ నెంబర్ 500074. మా ఫోన్ నెంబర్స్ 8688734257 మరియు 8309396059. మా పరిచయం మీ ఆరోగ్యానికి ఒక వరం.